చేసినటువంటి కార్యాలను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మూలవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి వాక్యము, వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతున్నాను. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు ఏమి చేస్తారు? పరిశుద్ధాత్ముడు విశ్వాసి జీవితంలో ఏమి చేస్తారు? పరిశుద్ధాత్ముడు సేవకుల జీవితాలలో ఏం చేస్తారు అనేటువంటి సత్యాలను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. నా జీవితంలో పరిశుద్ధాత్ముడు ఏమి చేశారో అవన్నీ కూడా తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు అంటే ఆయన ఆత్మీయ నేత్రాలను తెరుస్తాడు. ఈ లోకములో, అంధకారములో, పాపములో, చీకటిలో నశించిపోతున్నటువంటి మానవుడి యొక్క ఆత్మీయ నేత్రాలను తెరుస్తాడు. ఆత్మీయ గ్రుడ్డితనాన్ని తొలగిస్తాడు, వెలుగులోకి నడిపిస్తాడు. యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తారు పరిశుద్ధాత్ముడు. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన నిత్యము నడిపించేటువంటి దేవుడు. ఆయన మన జీవితాల్లో ఉన్న అంధకారాన్ని తొలగిస్తాడు, గ్రుడ్డితనాన్ని తొలగిస్తాడు. అది పరిశుద్ధాత్ముడు చేసేటువంటి మొట్టమొదటి పని. ప్రియమైనటువంటి సంఘమా, గల్ఫ్ దేశాలకు నేను వెళ్ళి ఉన్నాను. అక్కడికి ఉద్యోగ రీత్యా వెళ్ళాను. మంచి ఉద్యోగం చేసేటువంటి సమయంలో అక్కడ దాదాపుగా నెలకు ₹1,00,000 సంపాదించేటువంటి ఉద్యోగంలో ఉన్నాను. ఆ సమయంలోనే 96వ సంవత్సరంలో నెలకు ₹1,00,000 సంపాదించేటువంటి ఉద్యోగంలో చేరి ఉన్నాను. తర్వాత పెంతెకోస్తు ఆరాధనకు వెళ్ళిన తర్వాత అక్కడ తండ్రి తన ప్రేమను చూపించి పరిశుద్ధాత్మ శక్తితో, అభిషేకముతో పరిశుద్ధాత్మలో నాకు బాప్తిజం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడటం ప్రారంభించారు. వాక్యము ద్వారా నాతో మాట్లాడటం ప్రారంభించారు. నా కుమారుడా, నేను నిన్ను ఈ దేశములోకి నడిపించింది నీ పని చేసుకోవటానికి కాదు, నా పని చెయ్యాలి అని పరిశుద్ధాత్ముడు బయలుపరిచారు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి, అందుకే నేను నిన్ను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను, ఈ స్థలానికి తీసుకొని వచ్చి ఉన్నాను అని పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, సర్వలోకమునకు వెళ్ళవలసినటువంటి బాధ్యతను నేను నీకు ఇస్తున్నాను అని పరిశుద్ధాత్ముడు బయలుపరిచారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్థలానికి వెళ్ళాలి, ఎవరికి సువార్తను ప్రకటించాలో తెలియదు, మనుషులు తెలియదు, ప్రాంతాలు తెలియదు. అలాంటి ప్రాంతం, అలాంటి దేశాలు గల్ఫ్ దేశాలు, నేను ఉంటున్నటువంటి స్థలం అలాంటి ప్రాంతం. ప్రేమైనటువంటి సంఘమా, ఆ ప్రాంతాలకి నడిపించారు. అక్కడ ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అని పరిశుద్ధాత్ముడు ఒక ప్రేరణ ఇచ్చారు, మార్గాలు తెరిచారు. హాస్పిటల్ లోపలికి వెళ్ళాను. అక్కడంతా కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, అనుమతి లేదు. కానీ యేసయ్య కృప చూపారు. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగుల దగ్గరికి వెళ్ళటానికి, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగుల దగ్గరికి వెళ్ళటానికి మార్గాలు తెరవబడ్డాయి. ప్రియమైనటువంటి సంఘమా, అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేసి వారికి యేసయ్య ప్రేమను ప్రకటించడానికి ప్రార్థన చేసిన తర్వాత హాస్పిటల్లో కొద్ది రోజులు ఆ యొక్క వ్యక్తి ఉన్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వెంటనే నాకు బాప్తిజం కావాలి అన్నాడు. వెంటనే తీసుకువెళ్ళి సముద్రంలో ఆ వ్యక్తికి బాప్తిజం ఇవ్వటం జరిగింది. బాప్తిజం ఇచ్చిన తర్వాత నేను ఇండియా వెళ్ళిపోతాను అన్నాడు. ఆ వ్యక్తి పంజాబ్ రాష్ట్రం నుండి వచ్చాడు. ఆయన ఒక కన్స్ట్రక్షన్ వర్కర్, ఒక కూలి పని చేస్తూ ఉండేటువంటి వ్యక్తి. భార్య పిల్లల్ని పోషించుకోవాలి. మరి నీవు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు, నేను ఇండియా వెళ్ళిపోతాను, యేసయ్య పని చేస్తాను, యేసయ్య ప్రేమను ప్రకటిస్తాను అన్నాడు. వెంటనే ఆశీర్వదించి అభిషేకించి
అతన్ని పంపించేశాను. ప్రియమైనటువంటి సంగమ, అతను అబుదాబి దుబాయ్ ప్రాంతాలు వదిలిపెట్టేసి పంజాబ్ రాష్ట్రం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన బంధువులందరికీ, తల్లిదండ్రులకు, కుటుంబానికి, కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా యేసయ్య ప్రేమను ప్రకటించాడు. వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకోవటానికి ఒక సాధనంగా యేసయ్య అతన్ని నిలబెట్టారు. ఆ వ్యక్తి ద్వారా పంజాబ్ రాష్ట్రంలో దాదాపుగా 60 సంఘాలకు పైగా నిర్మించటానికి యేసయ్య మార్గాలు తెరిచాడు. తర్వాత ఈ సంవత్సరంలో గడిచినటువంటి నెలలో మరలా పంజాబ్ వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు తన ఇంటికి ఆహ్వానించాడు, మందిరానికి ఆహ్వానించాడు. వెళ్ళినప్పుడు యేసయ్య చేసినటువంటి కార్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. యేసయ్య ఏం చేశారు అంటే, ఒక స్థలాన్ని కొనటానికి యేసయ్య మార్గం తెరిచాడు. 1,30,00,000 రూపాయలు పెట్టి బిల్డింగు కట్టడానికి యేసయ్య మార్గాలను తెరిచాడు. తనకి కింద 2 బెడ్రూమ్ ఫ్లాటు, తర్వాత బాప్టిజమల్ ట్యాంకు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి వచ్చి అన్నీ కూడా కట్టించి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి సంగమ, తనకు తెలియనటువంటి వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఇవన్నీ చేయటానికి యేసయ్య అతను నిలబెట్టాడు. ఆలోచన చేయండి. సేవకుని యొక్క మాట విన్నాడు, సేవకుని ద్వారా అభిషేకాన్ని పొందుకున్నాడు. ఆయన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఒక బలమైన సాధనంగా వాడుకున్నాడు. తన చెయ్యలేనటువంటి కార్యాలు పరిశుద్ధాత్ముడు తన నిలబెట్టి ఆ ప్రాంతంలో చేయటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమ, ఈ విధంగా పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నిలబెడతాడు, బలపరుస్తాడు, బలమైన సాధనాలుగా ఆయన వాడుకుంటాడు. ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉంటాడు. రెండవదిగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఒక వ్యక్తి తను చేసినటువంటి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి యేసుని ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించటానికి మారు మనసు దయచేస్తాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యాలు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు. ఆయన నిత్యము కూడా నడిపించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన సర్వసత్యములోకి నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 8వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఏమి చేస్తాడో రాయబడి ఉన్నది. ఆయన పాపమును గూర్చియు, లోకమును గూర్చియు, నీతిని గూర్చియు ఒప్పింపచేయును, ఒప్పుకునేలా చేస్తాడు. ప్రియమైనటువంటి సంఘమ, పాపాన్ని ఒప్పుకునేలా చేస్తాడు, నీతిని ఒప్పుకునేలాగా చేస్తాడు, అంగీకరించేలాగా చేస్తాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 10వ వచనంలోకి మనం చూసినప్పుడు ఆయన వెలుగులోనున్న ప్రకారము ఆయన సన్నిధికి, యేసయ్య సన్నిధికి నడిపేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రునిగా చేస్తుంది. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఆ తర్వాత సత్యమునకు లోబడటానికి, వాక్యమునకు లోబడటానికి, మారు మనసుతో కూడిన ముంచుడు బాప్తిజం తీసుకోవటానికి వ్యక్తి యొక్క, పాపుల యొక్క జీవితాలను మార్చివేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉంటాడు, కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సంఘమ, గల్ఫ్ దేశాల్లో నేను నివసిస్తున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు ఆ విధంగా నడిపించడం ప్రారంభించారు. అది నిషేధించబడినటువంటి ముస్లిం దేశం. అక్కడ ఇంటింటి సువార్త చేయకూడదు, కరపత్రాలు పంచకూడదు. అక్కడ స్థలము కొనటానికి, బిల్డింగు కట్టడానికి అనుమతులు లేవు. మరి మేము ఎక్కడ ఆరాధన చేస్తాము అంటే హోటల్స్లో ఫంక్షన్ హాలు అద్దెకు తీసుకుని అక్కడ ఆరాధన చేస్తూ ఉంటాం. ఆ ఫంక్షన్ హాలుకి ప్రతి వారానికి 2 గంటలు మేము అద్దెకు తీసుకుంటాం. నెలకి దాదాపుగా ₹1,00,000 పైన అద్దెలు కడుతూ ఉంటాం. సంవత్సరానికి వచ్చేసరికి 12 లక్షలకు పైగా అద్దెలు కడుతూ ఉంటాం. ప్రియమైనటువంటి సంగమ, ఈ విధంగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉన్నాడు. అక్కడ మార్గాలు తెరిచాడు. సువార్తను ప్రకటించడానికి, సంఘాన్ని స్థాపించడానికి మార్గాలు తెరవబడ్డాయి. ఎక్కడికి వెళుతుంటాను? అన్యుల దగ్గరికి
ఎవ్వరూ వెళ్ళనటువంటి స్థలాలకి వెళుతూ ఉంటాను. అక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎక్కువగా ఉంటారు. తరువాత ఇళ్లల్లో అరబ్బు దేశంలో అరబ్బు ఇంటిలో పని చేయటానికి కూలి పని చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తూర్పు పశ్చిమ జిల్లాల నుండి లేడీసు, స్త్రీలు వస్తారు అక్కడ పని చేయటానికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి నాకు అరబ్బీ భాష రాదు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి పరిశుద్ధాత్ముడు మనుషులను పంపించి పలానా స్థలంలో వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళు అని చెప్పేవాడు. వాళ్ళకి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అరబ్బీ వచ్చు, వాళ్ళు అరబ్బీ భాషలో మాట్లాడి ఆ ఇంటి యజమానులతో మాట్లాడి నన్ను ఆ ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి అరబ్బు ఇళ్లల్లో అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్కి వాక్యాన్ని చెప్పడానికి, బలపరచడానికి మార్గాలు తెరవబడ్డాయి. సంవత్సరానికి కొంతమంది ఒక్కసారే వస్తారు, అంటే నూతన సంవత్సరం ఒక్కరోజే వస్తారు. మరి కొంతమంది క్రిస్మస్కి తర్వాత పునరుత్థానపు ఆరాధనకు వస్తారు. ప్రియమైనటువంటి సంఘమ, వాళ్ళు ఆ విధంగా అక్కడ కూలి పని చేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రాంతాలలో సువార్తను ప్రకటించటానికి, విశ్వాసులుగా వారిని నడిపించటానికి పరిశుద్ధాత్ముడు మార్గాలు తెరిచాడు. ఈ విధంగా యేసయ్య కృప చూపారు. ఆ విధంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక ఇంటిలో వాక్యం చెప్పాను. వాక్యం అయిపోయింది, రాత్రి 10:30 అయిపోయింది. బయటకు వచ్చాను. ట్యాక్సీ తీసుకుని వెళ్ళటానికి నేను ట్యాక్సీ ఎక్కబోతున్నాను. ఈలోగా ఆ ప్రాంతానికి పోలీసులు వచ్చారు. వచ్చి నన్ను పట్టుకుని తీసుకుని వెళ్ళి జైల్లో వేశారు. ఆ రాత్రంతా కూడా ఆ ముస్లిం దేశంలో జైల్లో ఉన్నాను. నా దగ్గర ఉన్నటువంటి బైబిల్ తీసుకున్నారు, ఫోన్ తీసుకున్నారు, ఆ యొక్క ఐడి కార్డ్ తీసుకున్నారు. ఆ బ్యాగ్లో కానుకలు ఉన్నాయి. ఏ ఇంటిలో అయితే నేను ప్రార్థన చేశానో అక్కడ ఇంటిలో ప్రార్థన చేసాం, అక్కడ వాళ్ళందరూ కూడా కానుకలు ఇచ్చారు. అవన్నీ కూడా నా బ్యాగ్లో ఉన్నాయి. ఆ కానుకలు తీసుకున్నారు, ఐడి కార్డ్ తీసుకున్నారు, ఫోన్ తీసుకున్నారు, బైబిల్ తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. ఆ రాత్రి అంతా కూడా నన్ను జైల్లో ఉంచారు. ఆ రాత్రి పండుకోవటానికి ఒక బల్ల ఇచ్చారు, తర్వాత ఒక ఛాయ్ ఇచ్చారు. ఆ విధంగా ఆ రాత్రి అంతా కూడా జైల్లో గడిపాను. తెల్లవారిన తర్వాత మరలా పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ రూమ్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ వాళ్ళు సిఐడీలు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత బైబిల్ నాకు ఇచ్చేశారు. నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి ఆ డబ్బులు ఇచ్చేశారు. తర్వాత ఫోన్ ఇచ్చేశారు. నిన్ను చూస్తుంటే క్షమించి వదిలేయాలనిపిస్తుంది అని వాళ్ళు చెప్పేశారు. నన్ను కోర్టుకి తీసుకెళ్లకుండా, శిక్షించకుండా యేసయ్య కృప చూపారు. వాళ్ళకి మంచి మనసు ఇచ్చి నన్ను వదిలిపెట్టేలాగా యేసయ్య సహాయం చేశారు. యేసు ప్రభు సర్వశక్తిమంతుడు. యేసు ప్రభువుకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ప్రియమైనటువంటి సంఘమ, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనంలో యేసు ప్రభువు వారు తన శిష్యులను ధైర్యపరుస్తూ సెలవిస్తున్నారు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని బలపరిచారు, వారిని ధైర్యపరిచారు. యేసు ప్రభువు వారు శిష్యులతో చెప్పినటువంటి మాటలు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిజాలు ఇవ్వండి, తండ్రి అయిన యెహోవా నామములో, యేసు ప్రభు నామములో, పరిశుద్ధాత్మ నామములో బాప్తిజాలు ఇవ్వండి అని వారికి ఆఖరి ఆజ్ఞను, ఆఖరి బాధ్యతను శిష్యులకు యేసు ప్రభులు వారు అప్పగించారు. ఇంకా ఏం చేయాలి? మీరు నమ్మిన వారిని శిష్యులుగా తయారు చేయండి అని యేసు ప్రభుల వారు వారికి ఆజ్ఞాపించారు. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు నాకు ఒక భారాన్ని అనుగ్రహించారు. నశించిపోతున్నటువంటి ఆత్మల ఎడల, దేశాల ఎడల, జాతుల ఎడల, భాషల ఎడల భారాన్ని, దర్శనాన్ని అనుగ్రహించారు. సర్వలోకమునకు వెళ్ళటానికి, సర్వసృష్టిని సువార్తను ప్రకటించటానికి, విశ్వాసులను శిష్యులుగా తయారు చేయటానికి ఆ అభిషేకాన్ని, భారాన్ని, దర్శనాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి సంఘమ, ఇప్పటి వరకు 40 దేశాలలో అడుగు పెట్టడానికి, సువార్తను ప్రకటించడానికి మార్గాలు యేసయ్య తెరిచారు. దాదాపుగా
18,000 మందికి పైగా ట్రైనింగ్ ఇవ్వటానికి, సేవకులుగా ట్రైనింగ్ ఇచ్చి వారిని అభిషేకించి సేవలోకి పంపించటానికి టీం ద్వారా మార్గాలు తెరవబడ్డాయి. ఇప్పుడు నాతో పాటు కలిసి సంస్థలో 3,000 సంఘాలు ఉన్నాయి. మిగతా వాళ్ళు సంఘాలు స్థాపించుకోవటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. సేవ చేయటానికి మార్గాలు తెరిచారు. ఈ విధంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం, ఒక దేశం నుండి మరొక దేశం వెళుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, అక్కడి నుంచి వీసా కొనుక్కొని టికెట్ కొనుక్కొని మరొక దేశం వెళ్ళాను. ఆ దేశం పేరు ఇరాన్. ఇరాన్ ఒక ముస్లిం దేశం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు నాకు తెలియదు. హోటల్లో ఉన్నాను. హోటల్లో మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పానంటే, నేను ఈ యొక్క సిటీ టూర్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఒక ట్యాక్సీ కావాలి నాకు. అయితే ఆ ట్యాక్సీ డ్రైవర్కి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. నేను చెప్పేటువంటి మాటలు తను ఆ స్థానిక భాషలో తర్జుమా చేయాలి అని చెప్పాను. సరే అన్నాడు. ఆ మేనేజర్ ఒక ట్యాక్సీని పిలిచాడు. అక్కడ ఆ ఇరాన్లో వాళ్ళు మాట్లాడేటువంటి భాష ఏమిటంటే పారసిక భాష, పర్షియన్ లాంగ్వేజ్. సరే, ఆ ట్యాక్సీ డ్రైవర్ వచ్చాడు, చెప్పాడు ఇతను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు, అక్కడికి తీసుకుని వెళ్ళు, అతనికి హెల్ప్ చేయన్నాడు. ట్యాక్సీ ఎక్కాను. ఆ డ్రైవరు దారిలో వెళ్ళేటప్పుడు అడిగాడు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చూడాలనుకుంటున్నారు అని అడిగాడు. ఈ ప్రాంతంలో పెద్ద మసీదు ఏదైతే ఉందో ఆ మసీదు దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళు అన్నాను. అది ఒక ముస్లిం దేశం. అది రంజాన్ సమయం, 30 రోజులు ఉపవాసం ఉంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు. అప్పుడు ఆయన ఏం అని అడిగానని చెప్పాడంటే, ఇది ముస్లిం దేశం, ఇక్కడ మిషనరీలకి అనుమతి లేదు, ఇక్కడ సువార్త చెబితే వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పాడు. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు మసీదుకి అని అడిగాడు. నా గెడ్డాన్ని చూసి నన్ను చూసి ఏమనుకున్నా అంటే ముస్లిం అనుకున్నాడు. అప్పుడు నేను చెప్పాను, యేసయ్య ప్రేమను ప్రకటించాలనుకుంటున్నాను. యేసయ్య ఆ ప్రేమ, యేసు ప్రభు ఏ విధంగా సిలువలో చనిపోయి 3వ రోజు తిరిగి లేచారో ఆ సత్యాన్ని నేను ప్రకటించాలనుకుంటున్నాను మసీదులో అని చెప్పాను. ఆయన ఏమన్నాడంటే, నిన్ను చంపేస్తారు లేదా రాళ్లతో కొట్టి చంపేస్తారు, నిన్ను తీసుకుని వెళ్ళినందుకు నన్ను కూడా చంపేస్తారు, నన్నెందుకు ఇబ్బందులు పెడుతున్నావు అని అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, నీ పని, నువ్వు ఒక టూరిస్ట్ గైడ్వి, ఒక ట్యాక్సీ డ్రైవర్వి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, నా పని నేను చేస్తున్నాను, నా డ్యూటీ నేను చేస్తున్నానని చెప్పు అన్నాను. మరలా ఏమన్నాడంటే, అక్కడికి ఇతరులను, ముస్లిం కాని వారిని లోపలికి రావటానికి అనుమతి లేదు, బయట రాస్తారు, ముస్లిమే కాని వాళ్ళు లోపలికి రావటానికి వీలు లేదు అని బయట పెడతారు, ఒక బోర్డు పెడతారు. ఇప్పుడు నేనేం చెప్పానంటే, మసీద్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని బయటికి రా, అప్పుడు నేను వస్తాను లోపలికి అని చెప్పాను. సరే, లోపలికి వెళ్ళాడు. ఏం చెప్పాడో నాకు తెలియదు. అనుమతి తీసుకున్నాడు, అనుమతి వచ్చింది, బయటకు వచ్చాడు, నన్ను తీసుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే ఆ మసీద్ అంతా నింపబడి ఉన్నది, ఇమాములతో నింపబడి ఉన్నది, ముస్లిం మతాధికారులతో నింపబడి ఉన్నది. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, అక్కడ గవర్నమెంట్ అధికారులు ఉన్నారు, అక్కడ టెలివిజన్ మీడియా ఉన్నది, అందరూ ఉన్నారు, అందరూ కూడా చూస్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళాను, మసీదు లోపలికి వెళ్ళాను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇమామ్స్ అడుగుతున్నారు, మతాధికారులు అడుగుతున్నారు, నీవు ఎవరివి, ఎందుకు వచ్చావని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళకి నేను చెప్పాను, నేను యేసయ్య ప్రేమను ప్రకటించడానికి వచ్చాను. యేసు ప్రభుల వారు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు. అందరి కొరకు సిలువలో చనిపోయినటువంటి దేవుడు, దేవుని కుమారుడు, చనిపోయిన తర్వాత 3వ రోజున తిరిగి లేచిన సజీవుడు యేసు ప్రభు పునరుత్థానుడు. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి పరలోకం ఇస్తారు, నిత్య జీవం ఇస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2వసారి రాబోతున్నారు. మీరు నమ్మినట్లయితే మీరు కూడా పరలోకం వస్తారు అని చెప్పాను. అక్కడ దగ్గరలోనే సావనీర్ ఒక బుక్ ఉన్నది. నేను చెప్పే ప్రతి మాటలు కూడా నా ప్రక్కన ఉన్నటువంటి ట్రాన్స్లేటర్ వాళ్ళ యొక్క భాషలో, పారసిక భాషలో తర్జుమా చేస్తున్నాడు. యేసయ్య కృప ద్వారా నేను చెప్పినటువంటి ఆ సత్యం ఒక 3 నిమిషాల్లోనే సువార్తను ప్రకటించాను. ఆ సువార్త లైవ్లో టెలికాస్ట్ చేయబడింది. అనేక మంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వినటానికి మార్గాలు తెరవబడ్డాయి.
తర్వాత అక్కడ ఉన్నటువంటి పుస్తకంలో నేను నా పేరు రాశాను, మళ్ళా అక్కడ సువార్తను రాశాను. ఆ తర్వాత ఆ ఇమాం నా దగ్గరకు వచ్చాడు. ఆ పోలీసులందరూ కూడా గన్స్ తీసుకుని రెడీగా ఉన్నారు, చంపడానికో మరేమో నాకైతే తెలియదు. అయితే ఇమాం వచ్చి మా ఇంటికి రా అని చెప్పారు. మరొక ఇమాం వచ్చి దారి చూపించాడు. ఆ మసీదు దగ్గరలోనే వాళ్ళ ఇల్లు ఉన్నది. ఆ ఇంటికి వెళ్ళాం. ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత తను జ్యూసులు తీసుకొచ్చాడు. అది రంజాన్ కాబట్టి మేము తినము ఏమి తాగమన్నాడు. సరే అక్కడ నేను జ్యూస్ తాగాను. తర్వాత నేను ప్రార్థన చేస్తాను అన్నాను. చెయ్యి అన్నాడు. వాళ్ళ ఇంటిలో ఇమాం ఇంటిలో ప్రార్థన చేయడానికి యేసయ్య కృప చూపారు. ఆ తర్వాత ఆ మతాధికారి ఏమన్నారంటే, సాయంత్రం ఇఫ్తార్ విందు ఉంటుంది ఈ 5 స్టార్ హోటల్కి, 6 గంటలకెల్లా మీరు వచ్చేయండి, 6 గంటలకి మేము ఆ ఉపవాసం బ్రేక్ చేస్తాం, మేము విందులో పాలు పొందుతాం, మీరు కూడా రండి ఆ ఇఫ్తార్ విందుకి అన్నాడు. సరే ఆ ట్యాక్సీ డ్రైవర్కి చెప్పాను మనం అక్కడికి వెళ్దామని. తను సాయంత్రం వచ్చాడు. ఇద్దరం కలిసి ఆ హోటల్కి వెళ్ళాం. అక్కడ అందరం టేబుల్ చుట్టూ ఇమామ్స్ ఉన్నారు, మతాధికారులు ఉన్నారు, నేను కూడా కూర్చున్నాను. అందరం భోజనం చేస్తూ ఉన్నాను. వాళ్ళేమో వాళ్ళలో ఉన్నటువంటి ఖురాన్ యొక్క విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమన్నానంటే, మీకు తెలిసిన విషయాలు మీ దగ్గరే ఉంచుకోండి, నాకు తెలిసిన సత్యాన్ని నేను తెలియచేస్తానని మరలా అక్కడ సువార్త ప్రకటించాను. వాళ్ళందరికీ కూడా సువార్తను ప్రకటించాను. ఆ తర్వాత భోజనం చేశాను. తర్వాత ట్యాక్సీ డ్రైవర్ నన్ను తీసుకుని హోటల్లో వదిలిపెట్టేశాడు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు, నేను చేసేటువంటి పనులన్నీ కూడా ఆశ్చర్యపోతున్నాడు. తర్వాత ఏమన్నాడంటే, మీరు మా ఇంటికి రావాలి అన్నాడు. సరే అన్నాను. మొదటిగా రావాలి అన్నప్పుడు కొంచెం అనుమానం వచ్చింది, కొంచెం ఆందోళన చెందాను. ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్ముడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, దేవుడు పిరికితనము గల ఆత్మనియలేదు, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను అన్న మాటను పరిశుద్ధాత్ముడు గుర్తు చేశాడు. నీ పని చేయటమే, యేసయ్య కొరకు పని చేయటమే. పిలిచారు, మార్గం తెరవబడింది, వెళ్ళు అని నాకు పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశాడు, నడిపింపు దయచేశాడు. అప్పుడు నేను 2వ రోజు ఎదురు చూశాను. అదే ట్యాక్సీ డ్రైవర్ వచ్చాడు హోటల్కి. ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంటి దగ్గర కింద కారు పెట్టాడు, పైకి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొని వెళ్ళాడు, తాళం తీశాడు, నన్ను హాల్లో కూర్చోమన్నాడు. కూర్చున్నాను. తన లోపలికి వెళ్ళి బైబిల్ తీసుకుని వచ్చి, నేను ఇక్కడ ఒక మిషనరీగా, సువార్థికుడిగా పనిచేస్తున్నాను అని చెప్పాడు. ఎవరిని కలవాలో, ఎలా యేసయ్య కార్యాలు పనులు చేయాలో యేసయ్యకు తెలుసు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ కూడా లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని కలవాలో అన్నీ కూడా ఆయనకు తెలుసు. ప్రతి ఒక్కరి గురించి ఆయనకు తెలుసు. ప్రేమైనటువంటి సంగమ, ఆయన కనుదృష్టి లోకములో ఉన్నటువంటి చెడ్డవారిని, మంచివారిని చూచుచున్నవి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో ఆ సత్యం అన్నీ మనం చూస్తాం. ఆయన కనుదృష్టి ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నది. ప్రతి విశ్వాసిని, పాపులను, అన్యులను, ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూ ఉన్నారు. ఎవరిలో ఏ కష్టం ఉన్నదో, ఎవరిలో ఏ బాధ ఉన్నదో, ఏ సమస్య ఉన్నదో ప్రతిదీ చూస్తూ, పరిశీలన చేస్తూ, పరీక్షిస్తూ విశ్వాసులకు ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. పాపులను రక్షణలోకి నడిపించటానికి పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, విశ్వాసులారా, ఒక విశ్వాసిగా మనం దిగులు పడకూడదు, భయపడకూడదు, ఆందోళన చెందకూడదు. ఇంటిలో సమస్యలు ఉన్నప్పుడు, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు, పిల్లల భవిష్యత్తు గురించి కానీ, కుటుంబ సమస్యల గురించి కానీ దిగులు పడకూడదు, అధైర్యపడకూడదు. భర్త ఒకవేళ రక్షణలో లేకపోయినా, త్రాగుడు ఈ లోకంలో ఉన్నా అధైర్యపడకూడదు. వాళ్ళ మనస్సులను, వాళ్ళ జీవితాలను మార్చివేయగల శక్తిమంతుడు. ఆర్థిక సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, అప్పులు ఉన్నా అధైర్యపడకూడదు. ధైర్యంగా జీవించాలి. ఎలా ధైర్యంగా జీవించగలుగుతాం? విశ్వాసులు ఏ విధంగా ధైర్యముగా జీవించగలుగుతారు? చుట్టూ అప్పులు ఉన్నప్పుడు, చుట్టూ సమస్యలు ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఏ విధంగా జీవించగలుగుతారు? ఆలోచన చేయండి. గల్ఫ్ దేశాల్లో ఇళ్ళు కొనటానికి, అమ్మటానికి అవకాశాలు లేవు. నేను అక్కడ
అద్దె ఇంట్లో ఉంటాను, 2 బెడ్రూమ్ ఫ్లాట్లో అద్దె ఇంట్లో ఉంటాను. ప్రియమైనటువంటి సంఘమా, ఆ అద్దె దాదాపుగా 30 లక్షలు సంవత్సరానికి అద్దె. 30 లక్షలు అద్దె కట్టడానికి యేసయ్య కృప చూపుతున్నారు. పిల్లల చదువులు 45 లక్షలు సంవత్సరానికి ఫీజులు కట్టాలి. ఫీజులు కట్టడానికి యేసయ్య సహాయం చేస్తున్నారు. ఆలోచన చేయండి. మినిస్ట్రీకి సేవ కొరకు వెళుతూ ఉంటాను ప్రియమైనటువంటి సంఘమా, అందుకు యేసయ్య ధనాన్ని ఇస్తున్నారు. దాదాపుగా 1 సంవత్సరానికి కనీసం అయ్యేటువంటి ఖర్చు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. అంత డబ్బు యేసయ్య అనుగ్రహిస్తున్నారు. నేను ఉద్యోగం చేయట్లా, కానీ యేసయ్య సమస్తము ఇవ్వగల సర్వశక్తిమంతుడు. నా సమస్యలను, నా ఆర్థిక ఇబ్బందులను, నా ఇంటి ఫీజును, స్కూల్ ఫీజును ఆయనే కట్టేస్తున్నాడు. విమానాలకు టికెట్లను యేసయ్య ఇస్తున్నాడు, వీసాలు ఇస్తున్నాడు, సేవకి కావలసినటువంటి మార్గాలు తెరుస్తున్నాడు, అనేక మందికి ట్రైనింగ్ ఇవ్వటానికి మార్గాలు తెలియజేస్తున్నాడు. నేను ఒంటరిగా వెళ్ళటం లేదు, యేసయ్య నాతో ఉండి, నాలో ఉండి నన్ను నడిపిస్తున్నారు. నా ప్రక్కన దేవదూతలు వస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ఆ విధంగా ప్రారంభమైంది యేసయ్య పని. ప్రియమైనటువంటి సంఘమా, అక్కడి నుంచి ఆఫ్రికా ఖండం వెళ్ళటానికి యేసయ్య మార్గాలు తెరిచారు. మొదటిగా టాంజానియా అనేటువంటి దేశంలో అక్కడ ఒక ద్వీపము ఉన్నది. ఆ ద్వీపం పేరు జాంజిబార్ అనేటువంటి ఒక ద్వీపం. ఈ టాంజానియా అనేది ఒక క్రైస్తవ దేశం, నామకార్థమైనటువంటి క్రైస్తవ దేశం. అయితే ఈ ద్వీపం మాత్రం ముస్లింల ఆధీనంలో ఉంటుంది. ఆ యొక్క ద్వీపానికి అధిపతి ఒక ముస్లిం. అది ముస్లిం ఐలాండ్ అంటారు, జాంజిబార్. అక్కడ యేసయ్య కృప చూపారు. అక్కడ ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉన్నది, రిట్రీట్ సెంటర్ ఉన్నది. ఆ రిట్రీట్ సెంటర్లో అక్కడ ఆ స్థలాన్ని అద్దెకు తీసుకుని అక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి, శిష్యుల పాఠశాల నడిపించాలి. మార్గాలు తెరవబడ్డాయి. అక్కడ స్థలం అద్దెకు తీసుకుని అక్కడ టిఫిను, లంచ్, డిన్నరు ఏర్పాటు చేసి అక్కడే అకామిడేషన్ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా 150 మందికి అకామిడేషన్ ఏర్పాటు చేసి బైబిల్ పాఠాలు నేర్పించడం జరిగింది. ఎవరు నేర్పిస్తారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? యేసయ్య చెప్పినటువంటి మాటలను తెలియచేస్తాడు, వివరిస్తాడు. ఆయన సత్యాన్ని తెలియచేస్తూ ఉంటాడు. మనకు తెలియనటువంటి విషయాలను, పరలోక మర్మాలను, యేసయ్య చెప్పినటువంటి సత్యాలను ఆయన తెలియచేస్తూ ఉంటాడు. యేసు ప్రభువు వారి భూలోకంలో నివసించినప్పుడు శిష్యులకు అర్థం కాలేదు. అనేక సత్యాలు, అనేక ప్రవచనాలు యేసయ్య చెప్పేటువంటివి వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళంతా ఆందోళనతో, దిగులుతో ఉన్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు వాళ్ళని బలపరుస్తూ ఉంటారు, వారికి సత్యాన్ని బోధిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభువు వారు ఒకరోజు శిష్యులతో ఏమన్నారు అంటే, మీరు అధైర్యపడకండి, మీ హృదయాలను కలవరపడనీయకండి. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడం లేదు. నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన సత్య స్వరూప్యగు ఆత్మను మీకు అనుగ్రహిస్తారు. ఆయన ఎల్లప్పుడూ మీలో ఉంటారు, మీతో ఉంటారు. కాబట్టి మీరు ఒంటరి కాదు, మిమ్మల్ని నేను ఒంటరిగా వదిలిపెట్టడం లేదు. నేను వెళ్ళిపోతాను, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. అయితే నా తండ్రి వాగ్దానము మీలో నెరవేరుతుంది అని యేసు ప్రభువు వారు వారిని బలపరుస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 14వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఆయన ఎవరైనా పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నీలో మీలో నివసిస్తారు. నా ధైర్యం ఏమిటి అంటే, నన్ను పిలిచినటువంటి యేసయ్య, నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నారు. నా యేసయ్య నాలో ఉన్నారు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కన్నా శక్తిమంతుడు, గొప్పవాడు. యేసు ప్రభు సర్వశక్తిమంతుడు. యేసయ్య అనుమతి లేకుండా ఏదీ జరగదు. ప్రియమైనటువంటి సంఘమా, ఒక కష్టం వచ్చినా, ఒక రోగం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక సమస్య వచ్చినా నీవు నేను జ్ఞాపకం చేసుకోవలసింది అది తాత్కాలికమైనటువంటి సమస్య. ఆ అప్పులు, ఆ రోగాలు, ఆ బాధలు ఇవన్నీ కూడా
తాత్కాలికమైనటువంటివి, ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, శాశ్వతమైనది యేసయ్య కృప, శాశ్వతమైనది నిత్య జీవము, శాశ్వతమైనది పరలోకము. అందుకే యేసు ప్రభుల వారు ఏమంటున్నారంటే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. మొదట మనం ఎవరిని వెతకాలి? నీతిమంతుడైన పరిశుద్ధుడైన యేసయ్య సన్నిధిని, యేసయ్యను వెతకాలి. ఎక్కడ వెతకాలి? మన హృదయములో వెతకాలి, ప్రార్థనలో యేసయ్యను వెతకాలి, పరిశుద్ధాత్మను వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు అవన్నీ కూడా మనకి దొరుకుతాయి, మనకి కావాల్సినవి అన్నీ కూడా దొరుకుతాయి. క్రీస్తు యేసు మహిమలో ఆయన యొక్క సమృద్ధిని మనకి అనుగ్రహిస్తారు. ఆయన మన ప్రతి అవసరత కూడా తీర్చగల సర్వశక్తిమంతుడు. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి నీవు నేను దిగులు పడకూడదు, భయపడకూడదు. నీవు నేను ఎవరికి భయపడాలి? యేసయ్యకు భయపడాలి, పరిశుద్ధాత్మకు భయపడాలి, యేసయ్య సన్నిధికి భయపడాలి. కష్టాలను చూసి అధైర్యపడకూడదు, దిగులు పడకూడదు, భయపడకూడదు, ఆందోళన చెందకూడదు. మనం ఆందోళన చెందకుండా ఉండాలనే దేవుని యొక్క సంకల్పం. అందుకే మనకు ఆయుధం ఉన్నది, వాక్యం అనే ఆయుధం ఉన్నది, వాక్యం అనే ఖడ్గము ఉన్నది. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటారు కాబట్టి ధైర్యముతో మనము జీవించాలి. ప్రియమైనటువంటి సంఘమ, ప్రతి కష్టములో నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి? యేసయ్య మాటను జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య చెప్పిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య పలికిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి, ప్రవచనాలను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే మనకి ధైర్యం కలుగుతుంది. ఆ దుఃఖము, ఆ బాధ అంతా కూడా తొలగిపోతుంది. ప్రియమైనటువంటి సంఘమ, అధైర్యపడకుండా ధైర్యంగా యేసయ్య పని చేయాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. టాంజానియాలో ఉన్నప్పుడు ఆ యొక్క 60 రోజులు ఆ ట్రైనింగ్ అయింది. ఆ యొక్క 60 రోజుల ట్రైనింగ్లో ఒక ట్రాన్స్లేటర్గా ఆ భాషలోకి, స్వహీలీ భాషలోకి ఇంగ్లీష్లో నుండి తర్జుమా చేయడానికి ఒక వ్యక్తి వచ్చి ఉన్నారు. ఆ వ్యక్తి ఈస్ట్ ఆఫ్రికాకి, అంటే 5 దేశాలకు రోమన్ క్యాథలిక్ యొక్క సంస్థకు కరిష్మాటిక్ మూమెంట్ నేషనల్ లీడర్ అతను వచ్చాడు. ఒక క్యాథలిక్ అయ్యుండి ఈ యొక్క పెంతెకోస్తు ట్రైనింగ్ సెంటర్కి వచ్చాడు. 2 నెలలు మాతోనే ఉన్నాడు, మాకు ట్రాన్స్లేటర్గా పనిచేశాడు. అయిపోయింది, 2 నెలలు అయిపోయాయి. తర్వాత తను వాళ్ళ యొక్క దేశం వెళ్ళిపోయే ముందుగా అతను పిలిచి కూర్చోబెట్టి, ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాను. తెలియదు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగాను. మా ఇంటికి వెళతాను అన్నాడు. సరే, మీ ఇల్లు ఎక్కడ అని అడిగాను. చెప్పాడు. అతనితో ఏమన్నానంటే, నేను మన స్కూల్ అయిపోయింది కదా, రేపే నేను కూడా టికెట్ కొనుక్కుని బయలుదేరి మీ దేశం వస్తాను అన్నాను. వెంటనే చాలా సంతోషం, వెల్కమ్ టు మై కంట్రీ అన్నాడు. మా దేశానికి రావడానికి స్వాగతాన్ని పలుకుతున్నాను అన్నాడు. నేను ఎయిర్పోర్ట్లో దిగాను, వీసా కొనుక్కున్నాను, టికెట్ కొనుక్కున్నాను, ఎయిర్పోర్ట్లో దిగాను. తను ఎయిర్పోర్ట్ వచ్చాడు. ఎయిర్పోర్ట్ నుంచి ఒక బస్సు తీసుకున్నాం, బస్సులో ఎక్కాం, సిటీకి వెళ్ళాం. సిటీలో దిగి అక్కడి నుంచి ఒక వ్యాన్, మెటాడోర్ వ్యాన్, అంటే 14 మంది పట్టేటువంటి ఒక వ్యాన్, ఆ వ్యాన్ ఎక్కాం. దాదాపుగా 2 గంటలు ప్రయాణం చేసాం. నైరోబీ సిటీ నుండి తిక్కా అనేటువంటి ఒక చిన్న టౌన్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ మినీ వ్యాన్ వదిలిపెట్టి ఇంకొక వ్యాన్ ఎక్కాం. ఆ వ్యాన్లో ఇంకొక 1.5 నుంచి 2 గంటల వరకు ప్రయాణం చేసాం. ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది, 9 దాటింది. ఇతాంగా అనేటువంటి ఒక గ్రామానికి వెళ్ళాం. ఆ గ్రామంలో కరెంటు లేదు, ఆ గ్రామంలో ఇంటర్నెట్ పనిచేయవు, ఫోన్లు పనిచేయవు. అలాంటి ప్రాంతం దిగాం. దిగిన తర్వాత నా బ్యాగ్ నేను మోస్తున్నాను, ఆయన తన బైబిల్ బ్యాగ్ పట్టుకున్నాడు. సరే, తను దిగిన తర్వాత అక్కడి నుంచి 2 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, ఖాళీ నడక మీద ప్రయాణం చేయాలి. అంత అడవులు, ఆ అడవుల్లో లోయల్లో తన ఇల్లు ఉంది. ఎంత దూరం నాకు చెప్పలేదు, ఎక్కడుందో చెప్పలేదు. రా, ఫాలో మీ, నన్ను వెంబడించు అన్నాడు. యేసయ్య అంటారు, ఈ భూలోకంలో నివసించినప్పుడు జాలర్ల దగ్గరకు వెళ్ళి, రండి నన్ను వెంబడించండి, నేను మిమ్ములను
మనుషులను పట్టే జాలనుగా చేస్తాను అని యేసయ్య అన్నారు. ఎవరితోటి? జాలరులతోటి అన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 19వ వచనంలో యేసు ప్రభుల వారి యొక్క మాటకు లోబడి శిష్యులు, ఆ యొక్క జాలరులు వలలు వదిలిపెట్టి యేసు ప్రభుల వారిని వెంబడించారు. ఇక్కడ ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఫాలో మీ, నన్ను వెంబడించు అన్నారు. ఇంకా వెంటనే ఆయన చెప్పాడు కదా, పద అని ఆయన వెనకాల బయలుదేరుతున్నాను. దారి తెలీదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. అవన్నీ ఎత్తులు, పల్లాలు, గుంటలు, అది అలా ఉంది. చుట్టూ అంతా చీకటిగా ఉన్నది. ఆయన పాట పాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, వెళుతూ ఉన్నాడు. నేను ఆయన వెనకాల వెళుతున్నాను. ఏంటి పాటలు పాడుతున్నాను అన్నాను. ఇక్కడ జంతువులు వస్తాయి, అవి రాకుండా ఉండాలి అని నేను పాట పాడుతున్నాను అన్నాడు. సరే, చాలా సంతోషం. మేము ఇంటికి వెళ్ళేసరికి దాదాపుగా 10:30 ఆ విధంగా టైం అయిపోయింది. ఒక చిన్న ఇంట్లో ఉన్నాడు. అది రాతి గోడలతో కట్టినటువంటి ఒక చిన్న ఇల్లు. ఆ ఇంటిలో నాకు వసతి ఏర్పాటు చేశాడు. వెళ్ళిన తర్వాత తెల్లవారిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తిన్నాం. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఏమిటి పరిస్థితి అని అడిగాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు ఏం చేశారు అంటే, ఆ రోమన్ క్యాథలిక్ సంఘాలన్నిటికీ, ఆ ప్యారిష్లన్నిటికీ కూడా నోటీసులు పంపించారు, ఒక ప్రకటనలు పంపించారు. జాన్ వవేరో అనేటువంటి వ్యక్తిని మన యొక్క సంస్థ నుండి, ఈ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘాల నుండి బహిష్కరిస్తున్నాము. ఆయనతో ఎవరైనా సహవాసం చేసినా, ఆయన్ని ఆహ్వానించినా వారిని కూడా మేము బహిష్కరిస్తామని ఒక హెచ్చరికను అన్ని ప్రాంతాల సంఘాలకు, క్యాథలిక్ సంఘాలకు వాళ్ళు నోటీసులను పంపించారు. ఇప్పుడు అది ఆయన పరిస్థితి. ఆయన భార్య చాలా కోపంగా ఉంది. ఆయన మీద కోపంగా ఉంది, ఆయనతో పాటు నా మీద కూడా కోపంగా ఉంది. ఎందుకంటే పెంతికోస్తు ట్రైనింగ్కి నువ్వు వెళ్ళటమే కాకుండా మళ్ళీ ఒక పెంతికోస్తు వాళ్ళ తీసుకొచ్చావు ఇంటికి అని ఆవిడ మనసులో బాధ, కోపంగా ఉంది. నేనేమని చెప్పానంటే, ఇక్కడే మీ ఇంటి దగ్గరే అక్కడ ఖాళీ స్థలం ఉంది, ఒక చిన్న రూమ్ ఉంది. ఇక్కడే ప్రార్థన ప్రారంభించు, ఇక్కడే సంఘాన్ని ప్రారంభించు అని దర్శనాన్ని విడుదల చేసి ఆ స్థలంలో అతని కొరకు ప్రార్థన చేశాను. తర్వాత ఏమని చెప్పానంటే, వచ్చే సంవత్సరం మళ్ళా వస్తాను, టీంతో వస్తాను. 60 రోజులకు ట్రైనింగ్ ఇవ్వటానికి రోమన్ క్యాథలిక్ రిట్రీట్ సెంటర్లో స్థలాన్ని, రూములను బుక్ చేయి అని చెప్పాను. అదే రీతిగా అతను స్థలాన్ని బుక్ చేశాడు, రూమ్లను బుక్ చేశాడు. రోమన్ క్యాథలిక్ కెన్యాలో ఉన్నటువంటి క్యాథలిక్ సంఘాలన్నిటికీ ప్రతి జిల్లా నాయకులు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు, ఆయనతో టచ్లో ఉన్నారు. వాళ్ళందరికీ మెసేజ్లు పంపించాడు. ప్రతి ఒక్క జిల్లా నుండి క్యాథలిక్స్ 150 మంది ట్రైనింగ్కి వచ్చారు. 150 మంది ట్రైనింగ్కి వచ్చారు. ఆ లీడర్స్ అందరికీ బాప్తిజం ఇవ్వడానికి యేసయ్య కృప చూపారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోయారు. సంఘాలు ఎక్కడ స్థాపించారు అంటే వాళ్ళ ఇళ్లల్లో స్థాపించారు. వాళ్ళ గ్రామాల్లో చెట్ల కింద వాళ్ళు సంఘాలను ప్రారంభించారు. ఆ తర్వాత సంవత్సరం నేను వెళితే ఆ ప్రతి గ్రామంలో పక్కా బిల్డింగులు ఉన్నాయి. ఎలా వచ్చాయంటే అక్కడ ఉన్నటువంటి రక్షణ పొందిన వాళ్ళే కానుకలు ఇచ్చి స్థలాన్ని కొని బిల్డింగులు కట్టేశారు. ఇప్పుడు కెన్యాలో 30 సంఘాలు ఉన్నాయి. ఆ సేవకులందరూ కూడా క్యాథలిక్ శాఖ నుండి బయటికి వచ్చి రక్షణ పొందుకుని యేసయ్య కృపలో అభిషేకాన్ని పొందుకుని సంఘ నాయకులుగా, కాపర్లుగా అక్కడ నడిపించబడుతూ ఉన్నారు. ఇది ప్రియమైనటువంటి సంఘమా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? యేసయ్య రాజ్యాన్ని కట్టడానికి కావలసిన వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతంలో నిలబెడతాడు, ఎన్నుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు, అభిషేకిస్తాడు. యేసయ్య రాజ్యాన్ని కడతాడు. యేసు ప్రభుల వారి లోకంలో నివసించినటువంటి సమయంలో యేసు ప్రభుల వారు అన్నారు తన శిష్యులను పిలిచి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళపు లోకపు ద్వారాలు దాని ఎదుట నిలువనేరవు అని సెలవిచ్చారు. సంఘము యేసయ్య రక్తము చేత కొనబడింది. ప్రియమైనటువంటి సంఘమా, నీవు యేసయ్య సొత్తు. ప్రతి విశ్వాసి యేసయ్య సొత్తు. సంఘానికి శిరస్సు యేసు ప్రభుల వారు. సంఘములో ప్రతి విశ్వాసి క్రీస్తు శరీరంలో ఒక అవయముగా, ఒక భాగముగా పని చేయాలి. ప్రియమైనటువంటి సంఘమా, ప్రతి విశ్వాసికి ఒక బాధ్యత ఉన్నది.
ప్రతి విశ్వాసి యొక్క కుటుంబము యేసయ్య పనివారుగా మార్చబడాలి. ప్రతి విశ్వాసి యేసయ్యకు శిష్యులుగా మార్చబడాలి. ప్రతి విశ్వాసి సేవకులుగా మార్చబడాలి. మార్చే క్రియలు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. మరి నీవు నేనేం చేయాలి? సిద్ధపడాలి. నేను సిద్ధముగా ఉన్నాను యేసయ్య నీ పని చేయటానికి, సంఘము కొరకు, ఆత్మల సంపాదన కొరకు, యేసయ్య నీ రాజ్యము కొరకు నేను నా కుటుంబము వాడబడాలి అని మన హృదయములో ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రియమైనటువంటి సంఘమా, ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో మన జీవితాలను మార్చివేస్తాడు. మారని జీవితాలను మార్చివేయగల సర్వశక్తిమంతుడు యేసు ప్రభు. ప్రియమైనటువంటి సంఘమా, ఆ విధంగా నా ప్రయాణం ప్రారంభమైంది. ఆ సేవ ఒక దేశం నుండి మరొక దేశానికి విస్తరించడం ప్రారంభమైంది. ఈ బురుండి దేశానికి ఒక వ్యక్తి కెన్యా దేశానికి ట్రైనింగ్కి బురుండి దేశం నుండి వచ్చాడు. ఆ వ్యక్తి బురుండి దేశం నుండి ప్రయాణం చేశాడు. 2 రాత్రులు 2 పగళ్ళు ప్రయాణం చేశాడు. బురుండి దేశం నుండి యుగాండా వెళ్ళాడు. యుగాండా దేశం నుండి కెన్యా వచ్చాడు. 2 రాత్రులు ప్రయాణం చేసి 2 పగళ్ళు ప్రయాణం చేసి అనేక బోర్డర్లు దాటి వచ్చాడు. ఈ ట్రైనింగ్లో కెన్యా దేశంలో 2 నెలలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాడు. బలపరచబడ్డాడు, అభిషేకించబడ్డాడు. తిరిగి వెళ్ళిపోయే ముందు నాతో కలిసి నన్ను కౌగులించుకుని సంతోషించి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయే ముందు నేను చెప్పాను, మీ దేశం ఎక్కడ, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడిగాను. చెప్పాడు, మాది బురుండి, అక్కడ బుజుంబురా అనేటువంటి ఆ రాజధానిలో నేను నివసిస్తున్నాను అన్నాడు. సరే నేను వస్తాను అని చెప్పాను. నేను గల్ఫ్ దేశం వెళ్ళిపోయాను, అబుదాబి వెళ్ళిపోయాను. తరువాత మరలా ఆయన దగ్గరికి వీసా కొనుక్కుని టికెట్ కొనుక్కుని ప్రాంతానికి వెళ్ళాను. తను ట్యాక్సీ తీసుకుని ఎయిర్పోర్ట్ వచ్చాడు. తను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక చిన్న రేగుల్ షెడ్లో ఒక రూములో ఉన్నాడు. ఒక చిన్న హాల్ ఉన్నది, ఆ హాల్లో ఉన్నాడు. సరే నేను వెళ్ళిన తర్వాత మా మధ్యాహ్నానికి భోజనం సిద్ధపరిచారు. కొంతమంది సేవకులు వచ్చారు, సంఘ పెద్దలు వచ్చారు. అక్కడ భోజనం సిద్ధపరిచాడు. ఏమిటి ఆ భోజనం అంటే చిన్న చిన్న చేపలు నూనెలో ఫ్రై చేసి పట్టుకొచ్చారు. ఒక తట్ట, ఒక బుట్ట నిండా చేపలు ఉన్నాయి. తర్వాత బ్రెడ్, మనం బన్స్ అంటాం కదా, అవి పట్టుకొచ్చి పెట్టారు. ఒక బుట్టలో బన్స్, ఒక బుట్టలో చిన్న చిన్న చేపలు నూనెలో ఫ్రై చేసి పట్టుకొచ్చారు. పెప్సీ, కోకోకోలా బాటిల్స్ పెట్టారు. ప్రార్థన చేశారు. ఒక్కొక్కళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ తొట్టెలో ఉన్నటువంటి చేపలన్నీ తినేశారు, ఆ రొట్టెలన్నీ తినేశారు. అందరూ పెప్సీ, కోకోకోలా తాగేశారు. నేను ఒక రొట్టె తిన్నాను, కొన్ని చేపలు తిన్నాను. నా ఆలోచన ఏంటంటే అప్పుడు రైసు తీసుకొస్తారేమో అని అనుకున్నాను. ఇంకా రైస్ లేదు, ఏం లేదు, అది ఖాళీ అయిపోయింది. ఇవి ఖాళీ అయిపోయినాయి. ఆ విధంగా బురుండిలో సేవ ప్రారంభమైంది. నా యొక్క అలవాట్లు ఏమిటి అంటే, వాళ్ళు తినే భోజనం తింటాను, వాళ్ళు ఉండేటువంటి స్థలంలో ఉంటాను. అదే రూమ్లో ఉన్నాను. సరే అక్కడ ఆ రోజు రాత్రి వేళ బాగా ఆకలేస్తుంది. ఆ పాస్టర్ గారికి చెప్పాను, ఆకలేస్తుంది అన్నాను. వెంటనే పాలు తీసుకొచ్చాడు, వేడి పాలు తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత బ్రెడ్ తీసుకొచ్చాడు. బ్రెడ్ తిని ఆ పాలు తాగాను. ఆ రాత్రి నిద్రపోయాను. చక్కగా నిద్రపోయాను. తెల్లవారిన తర్వాత టాయిలెట్స్కి వెళ్ళాలి. ఆ వీధి చివర్లో దాదాపుగా 500 మీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఒకే టాయిలెట్. ఆ టాయిలెట్ ఎదురుగా ఒక పెద్ద లైన్ ఉంది. ఆ టాయిలెట్కి పైన కప్పు లేదు, దానికి గొళ్ళెం లేదు, తలుపుకి గొళ్ళెం లేదు. బయట పాస్ గారు ఉన్నారు, బకెట్తో నీళ్ళు తీసుకుని బయట ఉన్నారు. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళా తన ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత
చక్కగా మళ్ళీ యథావిధిగా భోజనం వచ్చింది, భోజనం చేసాం. భోజనం చేసిన తర్వాత ఏం చేస్తున్నావు, ఎక్కడికి పని చేస్తున్నావు అని అడిగాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అన్నాడు. అప్పుడు సరే ఈరోజు నువ్వేం చేయాలంటే ఇద్దరం కలిసి సిటీ లోపల ఉన్నటువంటి బేకరీకి తీసుకుని వెళ్ళు అన్నాను. సరే బేకరీకి తీసుకెళ్ళాడు. ఇద్దరం ట్యాక్సీ ఎక్కాం, బేకరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ట్యాక్సీలోనే ఉన్నాను. తనకు కొంచెం డబ్బులు ఇచ్చాను, ఆ దేశపు డబ్బులు మార్చి ఇచ్చాను. ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ బేకరీకి వెళ్ళి బ్రెడ్ బటర్ అన్నాను. అప్పుడు ఒక 3 సంచుల బ్రెడ్ పట్టుకొచ్చాడు. కారులో కూర్చున్నాడు, ఇద్దరం కూర్చున్నా. అప్పుడు ఏం చేశానంటే, ఇక్కడ వీధుల్లో చాలామంది ఉన్నారు, అనాథలు ఉన్నారు, రోడ్ల మీద పండుకుంటూ ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ ఈ యొక్క బ్రెడ్ పంచిపెట్టు అని చెప్పాను. సరే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ బ్రెడ్ అంతా అయిపోయేంత వరకు ఆ వీధిలో ఉన్న అనాథలకి అంతా పంచిపెట్టాడు. పంచిపెట్టి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏడవటం ప్రారంభించాడు. ఎందుకు ఏడుస్తున్నామని అడిగాను. అడిగితే నా పరిస్థితి కూడా ఒకప్పుడు ఇదే, నేను ఒక అనాథను, ఈ విధంగా వీధుల మీద పండుకునేవాడిని, అడుగు తినేవాడిని. యేసయ్య కృపలో రక్షణ పొందాను, మీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు. అప్పుడు పరిశుద్ధాత్మను బయలుపరిచాడు. నీవు అనేక మంది అనాథలను పోషిస్తావు, నీవు స్కూలు కడతావు, ఆ అభిషేకాన్ని, ఆ పిలుపును, ఆ దర్శనాన్ని యేసయ్య నీకు ఇస్తున్నారు అని చెప్పాను. చాలా సంతోషించాడు. ప్రార్థన అయిన తర్వాత ధైర్యపరచబడ్డాడు. సరే ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అన్నాడు. ఏంటి, నువ్వున్న ప్రాంతానికి తీసుకుని వెళ్ళు అన్నాను. నీ స్వజాతీయులు, నీవు మాట్లాడేటువంటి భాష, ఆయన బురుండిలో ఉంటున్నాడు, ఆ దేశ భాష వచ్చు. దాని ప్రక్కనే కోంగో అని మరొక దేశం ఉంది, తన కోంగోలీస్ భాష కూడా మాట్లాడతాడు. అక్కడ నుంచి వేల మంది ఈ దేశం వచ్చారు. ఈ దేశంలో తను నివసిస్తూ ఉన్నాడు. ఆ భాష వచ్చు, తర్వాత ఈ భాష కూడా వచ్చు. ఆ భాష వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళమని చెప్పాను. వెంటనే సరే అన్నాడు. అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఒక ఖాళీ స్థలం చూపించు అని అడిగాను. ఒక ఖాళీ మైదానాన్ని, స్థలాన్ని చూపించాడు. ఆ మైదానంలోకి వెళ్ళి ఆ ఖాళీ స్థలంలో ఆ నేలను పట్టుకొని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యాన్ని తెలియచేశాను. ఈ స్థలంలో యేసయ్య నీకు మందిరాన్ని ఇస్తున్నాడు. ఈ స్థలములో ఒక స్కూలు, సెక్యులర్ స్కూల్, పాఠశాలను నువ్వు కట్టుతావు. ఇక్కడ అనేక మందిని నీవు పోషిస్తావు, అనేక మందిని నీవు విద్యను ఇవ్వటానికి ఒక స్కూల్ని యేసయ్య నీకు ఇస్తున్నాడు అని చెప్పాను. తనకి ఆ టైంలో ఇంకా పెళ్ళి కాలేదు. ప్రియమైనటువంటి సంఘమ, తర్వాత 2-3 సంవత్సరాల క్రిందట మరలా ఆ బురుండి దేశం వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళితే యేసయ్య మహాకృప ఏమిటి అంటే, మందిరం చక్కగా కట్టబడి ఉన్నది, స్కూల్ కట్టబడి ఉన్నది, 500 మంది పిల్లలు అక్కడ స్కూల్లో చదువుతున్నారు, 20 మంది స్కూల్ స్టాఫ్ ఉన్నారు. తనకి సొంత ఇల్లు యేసయ్య అనుగ్రహించారు. ఆ ఇంట్లో 4 బెడ్రూమ్స్ ఉన్నాయి, ప్రతి రూమ్లో టాయిలెట్స్ ఉన్నది. యేసయ్య కృప చూపాడు. ఆలోచన చేయండి, ఒక అనాథ యేసయ్య మాటకు లోబడ్డాడు, సేవకుని యొక్క మాటకు లోబడ్డాడు. ఈరోజు అక్కడ సంఘాలు ఉన్నాయి. 50 సంఘాలు బురుండిలో యేసయ్య అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఎవరినైనా నిలబెట్టి బలపరిచి అభిషేకించి వాడుకోగల సర్వశక్తిమంతుడు యేసు ప్రభు. యేసు ప్రభువుకి మీరు కావాలి, నేను కావాలి, ప్రతి ఒక్క కుటుంబము కావాలి, ప్రతి విశ్వాసీ కుటుంబము యేసయ్య రాజ్యము కొరకు కావాలి. యేసు ప్రభుల వారు రెండవసారి తిరిగి ఈ లోకములోకి రాబోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, అందుకొరకు మనం సిద్ధపడాలి. ఆయన రాజ్యము కొరకు వాడబడటానికి, సంఘానికి ఉపయోగపడే పాత్రలుగా నన్ను తయారు చేయి, నన్ను వాడుకో అనేటువంటి ఆలోచనతో ఎప్పుడు ఉండాలి. పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నేనేం చేయాలి, నేను సంఘము కొరకు ఏం చేయాలి అని ఆతురతతో, ఆసక్తితో నీవు ప్రార్థన చేసి సేవకుల దగ్గరకు వచ్చి చెప్పాలి.
నా కుటుంబం సేవలో వాడబడాలి, నా కొడుకు వాడబడాలి, నా కుమార్తె వాడబడాలి, నా భర్త వాడబడాలి, నేను వాడబడాలి, సంఘం కొరకు నన్ను ఏం చేయమంటావు అని నీవు అడగాలి. అడిగినప్పుడు ఆయన మార్గాలు తెరుస్తాడు. నిన్ను ఒక పాత్రగా వాడుకోవటానికి, నిన్ను ఒక సాధనంగా వాడుకోవటానికి ఆయన మార్గాలు తెరుస్తాడు. సంఘ అభివృద్ధి జరుగుతుంది, యేసయ్య రాజ్యము కట్టబడుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, ఆ దేశం వదిలిపెట్టి మళ్ళీ అబుదాబి వచ్చాను. అబుదాబి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, పాస్టర్ గారు బాగున్నారా అని అడిగాడు. బాగున్నాను, ఎవరు మీరు అని అన్నాను. అన్నప్పుడు తన పేరు చెప్పాడు. నాకేం గుర్తు రావట్లేదు. సరే, గుర్తు రాకపోయేసరికి నీ ఫోటో పంపించు అన్నాను. వెంటనే తను ఇంటర్నెట్లో ఈమెయిల్ ద్వారా తన ఫోటో పంపించాడు. అప్పుడు నేను గుర్తుపట్టాను. నాకు గుర్తొచ్చావు, ఎక్కడో ఉన్నావని అడిగాను. ఏం చేశావు ఇంతకాలం అని అడిగాను. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన జైల్లో ఉన్నాడు. ఈ యొక్క టాంజానియా దేశంలో 2 నెలల ట్రైనింగ్లో ప్రతి సోమవారం పర్మిషన్ తీసుకుని నా దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడు. ఎందుకు వెళుతున్నాడో నాకేం తెలియదు. సరే, కేసులు ఉన్నాయి అన్నాడు. సరే వెళ్ళు అన్నాను. ఆ విధంగా ప్రతి వారం వెళ్ళేవాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి మళ్ళీ వచ్చేవాడు. ఆ విధంగా 2 నెలలు ఉన్నాడు. మరి ఆ తర్వాత ఏం చేసావు? 6 నెలలు అయిపోయింది. పోలీసులు పట్టుకుని జైల్లో పెట్టారు. 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఏం చేసావని అడిగాను. గోల్డ్, డైమండ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉండేవాడు. ఒక దేశం నుండి మరొక దేశానికి తరలిస్తూ ఉండేవాడు. ఒక స్మగ్లర్గా, ఒక మాఫియా టీంకి తను ఒక లీడర్గా ఉండేవాడు. అలాంటి వ్యక్తి చెరసాల్లో 7 సంవత్సరాలు శిక్షణ అనుభవించాడు. 7 సంవత్సరాలు జైల్లో ఏం చేసావని అడిగాను. ఖైదీలకు కాపరిగా పనిచేశాడు. 500 మంది ఖైదీలను చెరసాల్లో బాప్తిజం ఇవ్వటానికి యేసయ్య ఆయన్ని ఉపయోగించుకున్నాడు. యేసయ్య చేసేటువంటి కార్యాలు మనకి అర్థం కావు, మన ఆలోచనలకి, మన హృదయాలకు అర్థం కావు. అలాంటి ఆశ్చర్యకరమైన కార్యాలు యేసయ్య చేస్తాడు. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగాను. ఆ దేశం నుంచి ఆయన్ని బహిష్కరించారు. ఆయనకి అంతకుముందు పెళ్ళయింది, తన భార్య వదిలిపెట్టేసింది, తన పిల్లలు తన దగ్గరికి రాకుండా చేసేసింది. 7 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ సొంత దేశమైన కెమరూన్ అనేటువంటి దేశానికి వెళ్ళిపోయాడు. వీసా కొనుక్కున్నాను, టికెట్ కొనుక్కున్నాను, వెళ్ళిపోయాను. వీసా లేదు, టికెట్ కొనుక్కున్నాను, వెళ్ళిపోయాను. విమానం ఎక్కేసి వెళ్ళిపోయాను. ఎయిర్పోర్ట్లో దిగాను, చెక్ చేశారు, వీసా లేదు. వెంటనే 2వ విమానంలో నన్ను వెనక్కి పంపించేశారు. అక్కడికి ఆ పాస్టర్ గారు వచ్చారు, బయట ఉన్నాడు, మాట్లాడాడు. ఏం అధైర్యపడవద్దు, నేను మరలా వస్తానని చెప్పాను. నా పాస్పోర్ట్ కాపీలు అతనికి ఇచ్చాను. మరలా 1 నెల తర్వాత నాకు వీసా ఏర్పాటు చేశాడు. మరలా విమానం టికెట్ కొనుక్కుని వెళ్ళాను. అప్పుడు తను వచ్చాడు, ట్యాక్సీ వేసుకుని వచ్చాడు, తన ఇంటికి తీసుకెళ్ళాడు. మరలా వెళ్ళిన తర్వాత ఒక చిన్న రేకుల షెడ్లో ఉంటున్నాడు. తను ఒంటరిగా ఉంటున్నాడు. ఏం చేస్తున్నావు అని అడిగాను. ఏం చేయట్లేదు అన్నాడు. ఏం చేయట్లేదు ఏంటి, ఇక్కడ ఎన్ని జైళ్ళు ఉన్నాయని అడిగాను. చాలా జైళ్ళు ఉన్నాయని చెప్పాడు. సరే, ఒక్కరోజు ఒక జైలుకి వెళదామని చెప్పాను. ఏమన్నాడంటే, జైలుకి వెళ్ళాలి అంటే వాళ్ళకి, జైల్లో ఉన్న ఖైదీలకి మనం ఏమైనా ఇవ్వాలి, భోజనం పెట్టాలి, సోపులు ఇవ్వాలి. ఇలా ఇస్తేనే వాళ్ళు జైలు అధికారులు పర్మిషన్ ఇస్తారు. జైల్లో ఒక్క పూటే భోజనం పెడతారు. ఆ జైలు దుస్తులు ఉండవు. ఏ దుస్తులతో అయితే వాళ్ళు వెళ్తారో అవే దుస్తుల్లో వాళ్ళు వెళ్తారు అని చెప్పాడు. సరే, మార్కెట్కి వెళ్దాం అన్నాను. సరే అన్నాడు. మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఒక 20-25 కిలోల బియ్యం బస్తా కొన్నాం. వాళ్ళు తినేటువంటి ఆహారం ఒక ఉగాలి అంటాం. అంటే ఈ యొక్క మొక్కజొన్నల పౌడరు, తర్వాత కసావా అని ఒక దుంప ఉంటుంది. ఆ దుంప పౌడరు, వీటిని కలిపి ఒక ముద్దలా చేస్తారు. దాన్ని వాళ్ళు ఉగాలి అంటారు. మనం ఎలాగ ఉప్మా చేస్తామో, ఉప్మా ఒక ముద్దలా ఉంటుందో ఆ విధంగా ఆ పదార్థం తయారవుతుంది. ఆ యొక్క మొక్కజొన్నల పిండి ద్వారా, ఈ కసావా రూటు, ఆ దుంపల ద్వారా అది తయారు చేసి దాంతో వాళ్ళు చేస్తారు. ఒక ముద్దలాగా తయారు చేస్తారు. అది ఇంత తీసుకుంటారు.
దాంతోపాటు ఏదైనా సూప్ పెట్టుకుని వాళ్ళు తింటారు. ఈ విధంగా తింటారు. ప్రియమైనటువంటి సంగమ, సరే జైలుకి వెళ్ళాం, అవన్నీ వాళ్ళకి ఇచ్చాం. ఆ ఉగాలి పౌడరు, తర్వాత ఆ సోపులు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. జైలు అధికారులు అనుమతించారు. తర్వాత సువార్త చెప్పడం ప్రారంభించాం. ఆ విధంగా 5 చెరసాలలకు వెళ్ళాం. ఒక్కొక్క జైలుకి వెళ్ళటం, వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ ఇవ్వటం, తర్వాత పర్మిషన్ తీసుకోవటం, వాక్యం చెప్పటం. ఇలా 5 చెరసాలలో సువార్తను ప్రకటించాం. ఆ తర్వాత ఎంతమంది బాప్తిజం తీసుకుంటారని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా చేతులెత్తారు. అప్పుడు వెంటనే జైలు అధికారులతో మాట్లాడి అక్కడ పిల్లలు ఆడుకునేటువంటి బెలూన్ తొట్టె జైలు లోపలకు తీసుకొని వచ్చి దానిలో ఖైదీలకు బాప్తిజం ఇవ్వడానికి యేసయ్య కృప చూపారు. ఇప్పుడు ఆ వ్యక్తికి చెప్పాను, ఇప్పుడు నీకు యేసయ్య ఇస్తున్నటువంటి బాధ్యతలు 3 రకాలైనటువంటి పరిచర్యలు. ఒకటి చెరసాల పరిచర్య, రెండవది సంఘస్థాపన, మూడవది ఈ దేశంలో అడవుల్లో ఉన్నటువంటి జాతులు దగ్గరికి వెళ్ళాలి. ఆ దేశంలో పిగ్మీస్ అని ఉంటారు. పిగ్మీస్ అంటే మరగుజ్జులు, 4 అడుగులు 3 అడుగులు ఎత్తు ఉంటారు. బట్టలు వేసుకోరు, అడవుల్లో ఉంటారు. అడవుల్లో పళ్ళు తింటారు, జంతువులను చంపుకొని వాళ్ళు అక్కడ తింటూ ఉంటారు అని చెప్పాడు. సరే ఎంత దూరం అని అడిగాను. దాదాపుగా 600 నుంచి 700 కిలోమీటర్ల దూరం ఇక్కడికని చెప్పాడు. అప్పుడు ఏమన్నానంటే, సరే ఒక టీముని తీసుకో, మనం వెళ్దాం. 2 వ్యాన్లు తీసుకో. ఒక వ్యాన్ నిండా మనం తినేటువంటి ఆహారం, బియ్యం, తర్వాత ఆయిలు, బ్రెడ్ ఇవన్నీ కొనుక్కో, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కొనుక్కొని ఒక వ్యాన్లో వేసాయి. ఇంకొక వ్యాన్ నిండా నీకు తెలిసినటువంటి సేవకులను వాళ్ళందరినీ కూడా నింపేసాయి అన్నాను. సరే అన్నాడు. వెంటనే 2 వ్యాన్లు తీసుకున్నాం. సామాన్ తీసుకుని సేవకుని తీసుకుని ప్రయాణం చేసాం. ఒక పగలు ప్రయాణం చేసాం. రాత్రి అంతా దాదాపుగా తెల్లవారు 4 గంటల వరకు ప్రయాణం చేసాం. తర్వాత అక్కడ దగ్గరలో ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్లో మేము ఉన్నాం. తెల్లవారేంత వరకు ఉండి ఉదయం లేచి అక్కడ ఛాయ్ తాగి టిఫిన్ తిని మళ్ళా ప్రయాణాన్ని సాగించాం. మేము వచ్చేసరికి అడవుల్లోకి వచ్చేసరికి ఆ అడవుల్లో ఒక రోడ్డు పక్కన మంటలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటి అంటే ఆ మంటల్లో ఆ జంతువులని కాలుస్తూ ఉన్నారు. బాగా ఆకలిగా ఉంది మాకు, నాతో పాటు ఉన్న వారందరికీ ఆకలిగా ఉంది. ఒక్కొక్కరు వాళ్ళు అందరం వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ నాకు కూడా వాళ్ళు దండలు వేశారు. పువ్వులు, ఆకులు తీసుకొచ్చి ఆకులతోటి దారం తాడు కట్టి ఒక దండలు వేశారు. బాగుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలు, ఒక్కొక్కరికి ఒక రెక్క, ఒక్కొక్కరికి ఒక ముక్క మాంసం ముక్క కాల్చింది ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు తింటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు కూడా ఒక ముక్క ఇచ్చారు, నేను కూడా తినేసాను. సరే ఓ పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ రావు నువ్వు ఏం తిన్నావో నీకు తెలుసా అని అడిగాడు. తెలీదు అన్నాను. సరే తినేసాను, అయిపోయింది. యేసయ్యకు స్తోత్రం, రా చూపిస్తాను అన్నాడు. తీసుకువెళ్ళాడు. వాళ్ళు మాంసం కాల్చేటువంటి దగ్గర ఆ కోతి తలకాయను చూపించాడు. నువ్వు తిన్నటువంటి మాంసం కోతిది అని చెప్పాడు. యేసయ్య నీకు స్తోత్రం. ఆ విధంగా వాళ్ళు తినేటువంటి ఆహారాన్ని తినటానికి కూడా యేసయ్య కృప చూపారు. యేసయ్యకు స్తోత్రాలు. తర్వాత ఆ వ్యక్తికి చెప్పాను, ఆ పాస్టర్ గారికి, ఇక్కడ వాళ్ళు కలప అడవులు కాబట్టి కలప కొట్టించి తీసుకువచ్చి చిన్న చిన్న మందిరాలు కట్టించు అని చెప్పాను. ఆ విధంగానే మందిరాలు కట్టించాడు. అక్కడ స్కూల్ పెట్టమని చెప్పాను. ఒక స్కూల్ కట్టించాడు. తర్వాత మందిరాలు కట్టించబడ్డాయి. ఆ అడవులలో మందిరాలు ఉన్నాయి. అడవుల్లో ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళకి నేర్పించడం జరిగింది. పాఠశాల నిర్మించడం జరిగింది. వాళ్ళకి బట్టలు వేసుకోవటం నేర్పించాడు. బట్టలు కొనుక్కొచ్చి బట్టలు ఇచ్చి వాళ్ళకి బట్టలు వేయటం నేర్పించాడు. ఒకసారి బట్టలు వేస్తే అవి చినిగిపోయేంత వరకు వాళ్ళు తీరు, స్నానాలు చేయరు. వాళ్ళు అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు స్నానాలు చేయటం, బట్టలు వేసుకోవటం అన్నీ కూడా నేర్పించి వాళ్ళని ఒక క్రమంలోకి నడిపించడానికి యేసయ్య కృప చూపారు.
ఆ యొక్క అడవులలో సంఘాలు ఉన్నాయి, స్కూలు ఉంది. కెమరూన్ దేశంలో సంఘాలు ఉన్నాయి. ఆ కెమరూన్ దేశానికి ఇప్పుడు ఆయన ఒక బిషప్గా ఆశీర్వాదకరమైన పాత్రగా ఆ ప్రాంతంలో ఉన్నాడు. యేసయ్య చేసేటువంటి కార్యాలు ఆశ్చర్య కార్యాలు. వచ్చేసాను, నేను అబుదాబి వచ్చాను. అబుదాబి వచ్చిన తర్వాత ఇలా ఒక దేశం నుంచి మరొక దేశం వెళుతూ ఉన్నాను. యేసయ్య చెప్పినటువంటి పనులు, పరిశుద్ధాత్ముడు చేసేటువంటి సహాయాన్ని, నడిపింపును బట్టి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, గడిచిన సంవత్సరంలో సియరా లియోన్ అనేటువంటి దేశానికి వెళ్ళటం జరిగింది. ఆ దేశంలో ఒక స్థలాన్ని అద్దెకు తీసుకుని అది ప్రిజన్ ట్రైనింగ్ సెంటర్, అంటే ఆర్మీ వాళ్ళని తయారు చేసేటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్. ఆ ట్రైనింగ్ సెంటర్లో స్థలాన్ని అద్దెకు తీసుకున్నాం. అక్కడ అకామిడేషన్ ఉంది, హాల్స్ ఉన్నాయి. దాని ప్రక్కనే చెరసాల ఉన్నది. అక్కడికి దాదాపు 800 మందిని వేరువేరు సంఘాల నుంచి, క్యాథలిక్స్ని, లూథరన్ శాఖలకు చెందిన వాళ్ళు వచ్చారు. అక్కడ 12 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బాప్తిజాలు ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ ఆఖరి రోజుల్లో నీరసంగా ఉండేది శరీరంలో. ఓఆర్ఎస్ తీసుకునేవాడిని, వాక్యం చెప్తూ ఉండేవాడిని, క్లాసులు తీసుకుంటూ ఉండేవాడిని. పక్కనే ఉన్నటువంటి చెరసాల అధికారులతో మాట్లాడి అనుమతి తీసుకుని నా టీంతో కలిసి చెరసాల లోపలికి వెళ్ళి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి సువార్తను ప్రకటించడం జరిగింది. ప్రతిరోజు 1 గంట సువార్తను ప్రకటించడం జరిగింది. అలా సువార్తను ప్రకటించిన తర్వాత ఆ ఖైదీలను అడిగాం, ఎంతమంది బాప్తిజం తీసుకుంటారంటే వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తారు. వెంటనే బయటకు వచ్చి సేవకులకు చెప్పడం ద్వారా వాళ్ళు ఆ యొక్క బెలూన్ స్విమ్మింగ్ పూల్ తొట్టెను తీసుకుని వచ్చారు. దాని నిండా నీళ్లు నింపారు. ఆ ఖైదీలకు బాప్తిజం ఇవ్వటానికి యేసయ్య కృప చూపారు. ఖైదీలకు బాప్తిజం ఇవ్వటానికి, సంఘాలు కరటానికి, సేవకులను తయారు చేయటానికి, వేర్వేరు ప్రాంతాలకు పంపించడానికి పరిశుద్ధాత్ముడు అభిషేకాన్ని అనుగ్రహించాడు. ఆ యొక్క దేశంలో సేవ అయిపోయింది. సేవ జరిగిస్తున్నటువంటి సమయంలో సేవకులకు ఎవరికైతే ఈ యొక్క మలేరియా వచ్చిందో వాళ్ళందరూ కూడా టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ దేశాలు. నేను అక్కడే ఉన్నాను. నాకు మరొక బాధ్యత నాయకులు అప్పగించారు. ఏంటంటే ప్రక్కనే ఉన్నటువంటి మరొక దేశం, లైబీరియా దేశం వెళ్ళాలి అన్నారు. సరే అన్నాను. ఆ దేశం కొంచెం దూరంగా ఉన్నది, 6 గంటలు ప్రయాణం చేయాలి. ఒక ట్యాక్సీ తీసుకున్నాం, ప్రయాణం చేసాం. నాతో పాటు కొంతమంది సేవకులు వచ్చారు, ప్రయాణం చేసాం. ఆ దేశం వెళ్ళిన తర్వాత ఒకే రోజు వివాహాలు చేయాలి. 4 జంటలకు ఒకే సమయంలో ఒకే రోజు వివాహాలు చేయాలి. ఆ ధన్యత, ఆశీర్వాదం, అభిషేకం యేసయ్య ఇచ్చారు. ఒకే రోజు 4 జంటలకు వివాహం చేశాను. యేసయ్య మహాకృపను బట్టి ఆ ప్రాంతంలో, లైబీరియా అనేటువంటి దేశంలో వీధుల్లో సువార్త, మార్కెట్లో సువార్త చేస్తూ ఉన్నాను. వర్షం వస్తూ ఉంది. ఒక వ్యక్తి గొడుగు పట్టుకుంటూ ఉండేవాడు, నేను సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడిని. ఆ విధంగా సువార్తను ప్రకటించి అక్కడ సంఘాలను బలపరిచడం జరిగింది. సేవ ముగించుకున్నాక నాకు నీరసం ఎక్కువైపోతూ ఉంది, బలహీన ఎక్కువైపోతూ ఉంది. అయినా సరే మధ్యాహ్నం, రాత్రి ఆ యొక్క ఓఆర్ఎస్ పౌడరు నీళ్ళల్లో కలుపుకుని దాన్ని తాగేవాడిని. శక్తి వచ్చేది. మళ్ళా నేను సేవ చేస్తూ ఉన్నాను. ఆ విధంగా చేస్తూ ఉన్నాను. చివరికి అబుదాబి వచ్చాను. వచ్చిన వెంటనే వాంతులు అయిపోతూ ఉన్నాయి. వెంటనే నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో చేర్పించిన తర్వాత వాళ్ళు మా వల్ల కాదు అన్నారు. వేరే హాస్పిటల్కి నన్ను మార్చారు. ఆ హాస్పిటల్లోకి చేర్పించిన తర్వాత వాళ్ళు ఇది మలేరియా వ్యాధి అని చెప్పారు. మా వల్ల కావటం లేదు అని చెప్పారు. శరీరంలో 45% ఈ యొక్క మలేరియా వ్యాధి సోకింది. అనేక అవయవాలు, ఆర్గన్స్కి బాగా ఎఫెక్ట్ అయిపోయింది అని చెప్పారు. అని చెప్పిన తర్వాత వాళ్ళు నా శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని పూర్తిగా తీసేసి క్రొత్త రక్తాన్ని ఎక్కించారు నా శరీరంలో. ఆ తర్వాత ప్రతి 2 వారాలకి 2-3 బాటిల్స్ క్రొత్త రక్తాన్ని ఎక్కిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ఇంటి దగ్గర సంఘము, విశ్వాసులు, పాస్టర్మ ప్రార్థన చేస్తూ ఉన్నారు.
ప్రార్థనలో పరిశుద్ధాత్ముడికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనంలో యేసు ప్రభుల వారు కనిపించి యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు, నేను నా కుమారుణ్ణి స్వస్థపరుస్తున్నాను, ధైర్యంగా ఉండు అని చెప్పారు. ఎప్పుడైతే దర్శనం వచ్చిందో, దర్శనం అయిపోయిన రెండో రోజున డాక్టర్లు చెప్పారు ఫోన్ చేసి, ఏమనంటే ఇప్పుడు బాడీలో మేము ఇచ్చేటువంటి మెడిసిన్ మందులు పనిచేస్తున్నాయని చెప్పారు. యేసయ్య మహాకృప. ఆ విధంగా నాకు వాళ్ళు మందులు ఇవ్వటం జరిగింది. యేసయ్య నన్ను స్వస్థపరిచారు. 2 నెలలు ఆ హాస్పిటల్లో ఉన్నాను. ఆ 2 నెలలు కోమాలో ఉన్నాను. ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. డాక్టర్లు వాళ్ళ యొక్క హోప్ని పూర్తిగా వదిలేశారు. మా వల్ల కావట్లేదు అని చెప్పారు. మందులు ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా జరిగింది. 2 నెలలు పూర్తి అయిపోయాయి. యేసయ్య కృప చూపారు, స్వస్థపరిచారు. బయటికి రాబోయే ముందుగా, డిశ్చార్జ్ చేయబోయే ముందుగా డాక్టర్లు ఏమన్నారంటే నడవటానికి దాదాపుగా 7-8 నెలలు పడుతుంది అని చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత ఒక వీల్ చైర్ కొన్నారు. వీల్ చైర్లో నన్ను పెట్టారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత 1-2 రోజుల వరకు జ్ఞాపక శక్తి లేదు. తర్వాత ఒక 2 రోజుల తర్వాత మరలా జ్ఞాపక శక్తి పూర్తిగా వచ్చింది. అంతకుముందు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మరలా జ్ఞాపకం తీసుకొచ్చాడు. ప్రియమైనటువంటి సంగమా, డాక్టర్లేమో 7-8 నెలలు పడుతుంది నిలబడటానికి, నడవటానికి అని చెప్పారు. 1 వారం రోజుల్లోనే ఆ వీల్ చైర్లో 1 వారం ఉన్నాను. తర్వాత నడవటం, తర్వాత మామూలుగా అన్ని పనులు చేసుకోవడానికి యేసయ్య కృప చూపారు. ఆ నెల రోజుల్లో మందులు వాడటం జరిగింది. ప్రతి వారం ఒక్కొక్క హాస్పిటల్కి తీసుకుని వెళ్ళేవాళ్ళు. మరలా రొటీన్ మెడికల్ చెకప్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ నెల రోజుల్లో 2 నర్సులు నాకు మెడిసిన్ ఇవ్వటానికి వస్తూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు ఒక నర్సు 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉండి టైం టు టైం మందులు ఇస్తూ చెక్ చేస్తూ ఉండేవాళ్ళు. అదే టైంలో ఆ నెల రోజుల్లో ఒక ఫిజియోథెరపిస్ట్ వచ్చి కాళ్లకు చేతులకు మసాజ్ చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా మసాజ్ చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమ, ఈ యొక్క నర్సులకు ఆ మసాజ్ చేయడానికి 2 లక్షలు ఖర్చు అయిపోయింది. ప్రియమైనటువంటి సంఘమ, ఆ 3 నెలలకి దాదాపుగా 19 లక్షలకు పైగా ఖర్చు అయింది. యేసయ్య కృప చూపారు. అవన్నీ కూడా తీర్చివేయటానికి యేసయ్య సహాయం చేశారు. యేసు ప్రభువు వారు సువార్తను ప్రకటించడానికి సహాయం చేశారు. సంఘాలు స్థాపించడానికి యేసయ్య సహాయం చేశారు. పరిశుద్ధాత్ముడు ఈ విధంగా బలపరుస్తూ, అభిషేకిస్తూ, తయారు చేస్తూ ఉన్నాడు అనేక మందిని. నన్ను స్వస్థపరిచాడు. నన్ను ఆ బంధకము నుండి, ఆ సమస్య నుండి, నిషేధించబడినటువంటి దేశములో అడవులలోకి నన్ను నడిపించాడు. నన్ను బలపరిచారు. నన్ను ఒక పాత్రగా వాడుకున్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు సంఘానికి, విశ్వాసులకు పరిశుద్ధాత్ముడు తెలియచేయమన్నటువంటి సత్యాలు ఏమిటి అంటే, ప్రతి కుటుంబము కూడా పిలువబడ్డారు. ప్రతి కుటుంబము కూడా ఎన్నుకోబడ్డారు. ప్రతి కుటుంబము ఆశీర్వాదమునకు వారసులుగా నియమించటానికి యేసయ్య పిలుస్తూ ఉన్నారు. నీ కుటుంబము ఏర్పరచబడి ఉన్నది, ఎన్నుకోబడి ఉన్నది. కాబట్టి ప్రతి కుటుంబము పనిచేయాలి. ఎవరి కొరకు? యేసయ్య రాజ్యము కొరకు పనిచేయాలి. ప్రతి వారానికి ఒక్కరినైనా యేసయ్య మందిరానికి, యేసయ్య దగ్గరకు మీరు నడిపించాలి. ఇదే పరిశుద్ధాత్ముడు మీతో చెప్పమన్నటువంటి మాటలు. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్.